హైదరాబాద్ అనేక సంస్కృతుల సంగమం. మన దేశం లౌకిక దేశంగా ఆవిర్భవించటానికి ముందే హైదరాబాద్ భిన్న మతాలు, విలక్షణ సంస్కృతి సంప్రదాయాలతో కళకళలాడేది. నవాబుల పాలనలో ఉన్న అనేక కులాలు, తెగలు, మతాల వారికి నగరం ఆశ్రయమిచ్చింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న హైదరాబాద్ నగరం 60 ఏళ్ల క్రితం బంజారాల నృత్యాలు, దళితుల చిందు బాగోతాలు, బడుగుల జానపద కళలు, ఆఫ్రికన్ల మర్ఫా, దక్కని సిక్కుల కత్తి విన్యాసాలతో కళకళలాడేది. కత్తి విన్యాసాలతోనే కాదు, విలక్షణ సంస్కృతితో హైదరాబాద్కు కొత్త రూపం తీసుకొచ్చారు సిక్కులు. హైదరాబాద్తో వారికున్న అనుబంధం దాదాపు 180 ఏళ్ల నాటిది. ఈ దక్కని సిక్కులు నివసిస్తున్న కిషన్బాగ్ ప్రాంతమే ఈ వారం బస్తీ. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట 16వ శతాబ్దంలోనే 10వ గురు గోవింద్ సింగ్తో పాటు సిక్కులు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తుంది. అయితే 1832లో మొట్టమొదట నిజాం సైన్యంలో పనిచేయడానికి ఒక సిక్ ఫోర్స్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వచ్చినట్లు తెలుస్తుంది. పరిసర ప్రాంతాలకు వచ్చిన సిక్కులు అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. అంటే దాదాపు 180 సంవత్సరాల చరిత్ర వీరికి హైదరాబాద్తో ఉంది. దక్కనీ సిక్కులు. దక్షిణ భారతంలో స్థిరపడ్డ సిక్కులను దక్కనీ సిక్కులు అంటారు. పంజాబ్ నుంచి 18, 19 శతాబ్దాల్లో వలస వచ్చిన సిక్కులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో స్థిరపడ్డారు. వీరు హైదరాబాద్ సంస్థానానికే ఎక్కువగా వలస వచ్చారు. సిటీలో అమీర్పేట్, సికింద్రాబాద్, సీతాఫల్ మండి, జీడిమెట్ల, గౌలీగూడ, కిషన్బాగ్ ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువగా కనిపిస్తారు. అలాగే మొదటి సిక్కు ఫోర్స్ హైదరాబాద్కు వచ్చి 180 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడి సిక్కులు గత ఏడాది ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఇంతకీ పంజాబ్ సిక్కులు దక్షిణ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? ఈ ప్రాంతంలో ఎందుకు స్థిరపడ్డారు? నిజానికి సిక్కులు దక్షిణ భారతదేశానికి 17వ శతాబ్దం చివరిలోనే వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. సిక్కుల 10వ గురువు గురు గోబింద్ సింగ్ 17వ శతాబ్దంలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి తన అనుచరులతో వచ్చాడు. 1708లో గురు గోబింద్ నాందేడ్లోనే హత్యకు గురవుతాడు. ఆ తర్వాత చాలా మంది అనుచరులు పంజాబ్కు తిరిగి వెళ్లిపోయినా కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. వాళ్లంతా గురు గోవింద్ బోధనల్ని ప్రచారం చేస్తూ ఇక్కడే ఉండిపోయారు. అలా స్థిరపడ్డ సిక్కులు ఇక్కడి అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. అప్పటికే యుద్ధ వీరులుగా పేరున్న సిక్కులకు నాటి హైదరాబాద్ సంస్థానంలోని మొఘల్ ఫౌజీలో ఉద్యోగాలు దొరికాయి. 1512 నుంచి సిక్కులు ఇక్కడ ఉన్నారన్నమాట. కానీ దాని తర్వాత గురు గోబింద్ సింగ్ ఇక్కడ హైదరాబాద్కి రాలేదు, నాందేడ్ దగ్గర వచ్చినారు. బహదూర్ షా ఎంబట నాందేడ్ దగ్గర వచ్చినారు. ఆ ఏరియాలో చాలా మంది సిక్కులు అయినారు, అక్కడ ఉండే లోకలీ. దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డ సిక్కుల్లో 3 వర్గాలు కనిపిస్తాయి. దక్కనీ సిక్కులు, గిరిజన సికిలిగాస్, బంజార్స్. స్వాతంత్ర్యం తర్వాత దక్కనీ సిక్కులు బాగా స్థిరపడినా మిగిలిన వారి పరిస్థితి ఇప్పటికీ ఘోరంగానే ఉంది. 1911 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాదులో 4600 మంది ఉన్న సిక్కుల జనాభా ఇప్పుడు 1,00,000కు పెరిగింది.
హైదరాబాదుకు సిక్కులు ఎప్పుడొచ్చారు? నిజాంతో సైన్యంలో వారి పాత్ర ఏంటి? చరిత్రలోకి వెళ్తే నిజాం సైన్యంలో అనేక వర్గాలున్నాయి. అరబ్లు, పఠాన్లు, ఆఫ్రికన్ సైన్యాలతో పాటు అనేక మంది పనిచేసేవాళ్లు. అయితే అప్పుడు ఉన్న నిజాము అరబ్ నుంచి రిక్రూట్ చేసిండు. వాళ్ళు ఇక్కడ వచ్చి రెవెన్యూ కలెక్షన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫలక్నుమా దగ్గర బార్కస్ అని ఒక ఉన్నది. అక్కడ అరబ్ మంది అక్కడ ఉండే. అట్లనే సిద్ధిలకి కూడా, సిద్ధి అనే ట్రైబ్ ఉన్నది, ఆఫ్రికన్ ట్రైబ్. ఆ ఆఫ్రికన్ వాళ్ళు కూడా రికవరీ చేయలేదు. ఇక్కడ ఏసీ గార్డ్స్ అంటే అది ఆఫ్రికన్ కెవలరీ గార్డ్స్ అని అది లొకాలిటీ, వాళ్ళు అక్కడ ఉండే. అట్లనే రోహెలా పఠాన్స్కి రిక్రూట్ చేశారు. ఈ చెంచల్ కూడా వాళ్ళు ఏరియా ఉండే. అలా నిజాం సైన్యంలో పనిచేయడానికి వచ్చిన వారే పంజాబ్ సిక్కులు. వీరికి ఒక ప్రత్యేకత ఉంది. నిజానికి వీరు నిజాం సైన్యంలో భాగం కాదు. నిజాం సైన్యానికి సహాయం చేయడానికి మాత్రమే వచ్చారు. అప్పటికే హైదరాబాద్ మొఘల్ సైన్యంలో చేరిన కొంతమంది సిక్కుల ధైర్య సాహసాలు చూశాడు 4వ నిజాం. తన సైన్యానికి సిక్కుల సహాయం కావాలని నాటి పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ ను అడిగాడు. దీంతో హైదరాబాదుకు 12 బెటాలియన్లను పంపించాడు రంజిత్ సింగ్. అలా మొదటి సిక్కు ఫోర్స్ 1832లో హైదరాబాద్కు చేరుకుంది. చందులాల్ సజెస్ట్ చేసిండు నిజాంకి, మీరు నిజాం మహారాజా రంజిత్ సింగ్తో ఆర్మీ అడగండి, ఆయన వచ్చి ఇక్కడ ఆర్మీ వచ్చి మళ్ళీ సెటరేట్ చేస్తారు, వీళ్ళు ఏం చేస్తలేరు అని చెప్తే ఈయనే ఇక్కడ నుంచి ప్రెసిడెంట్స్ పంపించాడు. ఎప్పుడు 1826లో. కానీ దాని తర్వాత 1830 అక్కడ నుంచి సిక్ ఆర్మీ, మహారాజా రంజిత్ సింగ్ దగ్గర వేరే ఆర్మీ ఉండే, కానీ ఆయన సిక్ ఆర్మీ పంపించాలని సిక్లోకి అక్కడి నుంచి పంపించాడు. ఎందుకంటే ఇక్కడ గురుద్వారా నాందేడ్ ఉన్నది కదా, దానికి కూడా అటాచ్మెంట్ ఉంటుంది, వీళ్ళు పోయి అక్కడ కూడా మంచి పని చేసుకోవచ్చు అని ఈ సెంట్ సిక్ ఆర్మీ 1200 persons కేమ్ ఫ్రమ్ దేర్. ఆ ఆర్మీ 4 months జర్నీ చేసుకొని వచ్చింది. అప్పట్లో 1200 మంది సైన్యం ఉన్న బెటాలియన్ కు కేటాయించిన స్థలమే పాత బస్తీ కిషన్ బాగ్లోని సిక్కు చౌనీ. చౌనీ అంటే ఉర్దూలో కంటోన్మెంట్ అని అర్థం. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లో సిక్కులకు ఇది ప్రధాన ప్రాంతంగా మారింది. ఇప్పుడు దాదాపు 10,000 మంది సిక్కులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఈ జూ పక్కా చౌనీ అని ఉన్నది. మన చౌనీ అంటే కంటోన్మెంట్కి ఉర్దూ పర్షియన్లో చౌనీ అంటారు, ఉర్దూలో పర్షియన్లో చౌనీ కంటోన్మెంట్కి అంటారు. మా చౌనీ అక్కడ ఉండే. సిక్కులకు వచ్చిన తర్వాత ముందుగల నిజాం అక్కడ వాళ్ళకి క్యాంప్ చెప్పించిండు. నిజాం పాలనలోని హైదరాబాద్ ప్రధానంగా జాగీర్దారీ వ్యవస్థ మీద ఆధారపడింది. ఈ వ్యవస్థలో జాగీరుదారులు నిజాంకు ఏటా శిస్తు చెల్లించేవాళ్లు. వారి నుంచి శిస్తు వసూలు చేయటానికి వచ్చిన వారే పంజాబ్ సిక్కులు. వారు నిజాం ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. వారి ప్రత్యేకత ఏమిటంటే నిజాంకు సహాయం చేయటానికి మాత్రమే రావడం వల్ల వారికి జీతాలు కూడా పంజాబ్ నుంచే వచ్చేవి. నిజాం ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకునేవాళ్లు కాదు. సిక్కు ఫోర్స్ నిజాం ఆర్మీలో ఇర్రెగ్యులర్ ఫోర్స్గా ఉండేది. అంటే ఆర్మీ రూల్స్ వీరికి వర్తించేవి కావు. కనీసం డ్రెస్ కోడ్ కూడా ఉండేది కాదు. సంప్రదాయ దుస్తుల్లోనే పనిచేయటానికి వారికి అవకాశం ఉండేది. నిజాం ఆర్మీలో సిక్కు ఫోర్స్ను జమ్మీ అని పిలిచేవారు. (1839) మహారాజా రంజిత్ సింగ్ చనిపోవటంతో పంజాబ్ సంస్థానం బ్రిటిష్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఇక్కడి సిక్కులు కొంతమంది తిరిగి పంజాబ్కు వెళ్లిపోయారు. కానీ నిజాం ప్రభుత్వంలో అప్పటికే వారికి ప్రత్యేక స్థానం ఉండటంతో
చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు. ఇలా స్థిరపడ్డ సిక్కులను హైదరాబాద్లోనే ఉంచలేదు, వారిని తెలంగాణలోని అనేక ప్రాంతాలకు పంపించారు. అందుకే వారి జనాభా అన్ని తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుంది. అలా స్థిరపడిన వారు ఇక్కడి వాళ్లనే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇలా సిక్కు కుటుంబాలు విస్తరించిన కుటుంబాలనే దక్కనీ సిక్కులు అంటున్నారు. అప్పుడు ఆ సమయంలో ఇక్కడనే కాదు, నల్గొండ, కరీంనగర్, సంగారెడ్డి, వరంగల్, బోధన్, నిజామాబాద్, జాల్నా. అప్పుడు నిజాం కాలంలో జాల్నా కూడా మనం నిజాం దాంట్లోనే ఉండే, నిజాం ఎస్టేట్లోనే ఉండే జాల్నా, ఇంకా ఆదిలాబాద్, నిర్మల్, దాదాపు తెలంగాణ మొత్తం జిల్లాల సైనికులు ఇక్కడ నుంచి పంపించిన వాళ్ళు. కిషన్బాగ్లోని సిక్కు చౌనీలోనే ఇప్పటికీ చాలా మంది సిక్కు కుటుంబాలు నివసిస్తున్నాయి. హైదరాబాద్ ఇరుకు సందుల మధ్య, గజిబిజి రోడ్ల మధ్య విశాలమైన బస్తీలా సిక్కు చౌనీ కనిపిస్తుంది. ఇక్కడ ఇండిపెండెంట్ హౌజులు ఎక్కువగా కనిపిస్తాయి. గురుద్వార్ కేంద్రంగా విస్తరించిన బస్తీ ఇది. ఇక్కడి వీధులకు సిక్కుల పేర్లు కనిపిస్తాయి. గురుద్వార్లో మహారాజుల ఫోటోలు, వీధుల్లో సిక్కు వీరుల విగ్రహాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో కనిపించే వారందరూ ఒకప్పుడు నిజాం సైన్యంలో పనిచేసిన వారే. హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో కలిసిపోయాక ఇక్కడి సిక్కుల్లో ఎక్కువ మందికి ఇండియన్ ఆర్మీలో, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫోర్స్లో ఉద్యోగాలు దొరికాయి. సిక్కులు ఉన్న ప్రతి చోట ప్రార్థనల కోసం గురుద్వార్ నిర్మించుకుంటారు. అలా సిక్కులు మొదట ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నిర్మించుకున్నదే కిషన్బాగ్ బరంబాలా గురుద్వార్. దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ గురుద్వార్ను దక్షిణ భారతదేశంలోనే మొదటి గురుద్వార్గా చెబుతారు. ఇప్పుడిది శిథిలావస్థకు చేరింది. అభివృద్ధి చేసిన యుద్ధ విద్య గట్కా, అంటే కత్తులతో విన్యాసాలు చేయటం. ఆత్మరక్షణ కోసమే దీన్ని రూపొందించుకున్నారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత జీవించటం దండగా అన్న గురునానక్ మాటలను సిక్కులు జీవిత సత్యంగా భావిస్తారు. ఇలా మొదలైన సంప్రదాయం గురు గోబింద్ సింగ్ కాలం నాటికి కత్తి లేనివాడు సిక్కు కానే కాడు అన్న స్థాయికి చేరుకుంది. గట్కా చాలా ప్రమాదకరమైన విద్య. బాగా నైపుణ్యం ఉంటే తప్ప గట్కా చేయలేరు. సిక్కులు చిన్ననాటి నుంచే ఈ విద్యను నేర్చుకుంటారు. ముఖ్యంగా కళ్లకు గంతలు కట్టుకుని సిక్కు యువకులు చేసే ఈ విన్యాసం గగుర్పాటు కలిగిస్తుంది. పంజాబ్ సిక్కులకు నిజాం ఆర్మీలో పనిచేయటానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డ దక్కనీ సిక్కులకు చాలా తేడాలు కనిపిస్తాయి. పంజాబ్ సిక్కులు కాస్త ఆధునికంగా మారినా హైదరాబాద్ సిక్కులు ఇప్పటికీ పాత సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు. హైదరాబాద్ సిక్కులు ఇక్కడి వారినే పెళ్లి చేసుకోవటంతో వారు హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా మారిపోయారు. అందుకే ఇక్కడి సిక్కులకు తెలుగు వచ్చినంతగా పంజాబీ రాదు. దక్కనీ సిక్స్ ఇక్కడ చాలా దినాల నుంచి ఉన్నందుకు వాళ్ళకి పంజాబీకి స్పీకింగ్కి అభ్యాసం లేదు. ఎందుకంటే 200 సంవత్సరాలు ఇక 4th జనరేషన్, నాది 4th జనరేషన్ ఉంది. మాకు అవకాశం దొరకలేదు మాట్లాడడానికి. అదే కొంచెం అదే డిఫరెన్స్ మీరు చూడవచ్చు. లోకల్ పీపుల్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ పాత సిక్స్, యూ కెన్ సే దక్కనీ సిక్స్, దే స్పీక్ లోకల్ లాంగ్వేజెస్. Whereas Punjabi Sikhs, they don't know local languages, and they speak in Punjabi. Dakhni, they are very strong people and they believe in religion. They are very religious, and we cannot accommodate with their people. And sometimes they may atla ankochu.
సిటీలో సిక్కుల జనాభా 100 ఏళ్లలో 4,000 నుంచి 1,00,000కు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1947లో దేశ విభజన తర్వాత కూడా చాలా మంది సిక్కులు పంజాబ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడి సిక్కులు చెబుతున్న ప్రకారం 1832 తర్వాత సిక్కుల వలసలు లేవు. కొద్ది మంది మాత్రమే జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 47 అప్పుడు మన కంట్రీ డివైడ్ అయినప్పుడు ఇది ముస్లిం స్టేట్ ఉండే. ఒక సంవత్సరం 1 నెల తర్వాత ఇది మళ్ళీ ఇండియాలో కలిసింది. అప్పుడు దాకా పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి రెఫ్యూజీస్ అంతా వేరే సెటిల్ అయిపోయినారు. అప్పుడు హైదరాబాద్కి ఎవరు రాలేదు. దాని తర్వాత 48 తర్వాత ఎక్కదుక ఎవరు ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం గురించి ట్రాన్స్ఫర్ సర్వీస్ గురించి ఏదైనా అట్లా వన్స్ ఇన్ అ వైల్ సమ్ పర్సన్స్ హ్యావ్ కమ్. కానీ మాస్ మైగ్రేషన్ ఏం కాలేదు. మాస్గా 1813లో వచ్చినారు. దాని తర్వాత అట్లా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా వస్తూనే ఉంటారు. ఇది పీస్ఫుల్ సిటీ ఉన్నదని. ఇక్కడ సిక్కు బస్తీల విషయానికి వస్తే వారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వారి ప్రాంతాలు మురికి వాడల్లానే ఉండిపోయాయి. సిక్కులలోని మరో ఉన్నత లక్షణం ఏంటంటే వారు ఎవరి మీద ఆధారపడి జీవించరు. సొంత శక్తిని నమ్ముకుని జీవిస్తారు. గత 60 సంవత్సరాల్లో హైదరాబాద్లో సిక్కులు ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ లో వీరు ఎక్కువగా కనిపిస్తారు. వారిలో పెద్ద బిజినెస్ మెన్స్ గా, ఇండస్ట్రియలిస్టులుగా ఎదిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్ లో 20% వైన్ షాపులు వీరివే. పార్టీషన్ తర్వాత చాలా లాస్ అయ్యి ఇక్కడ వచ్చిండు. మళ్ళీ బిజినెస్ ఏర్పాటు చేసి మళ్ళీ డెవలప్ అయ్యిండ్రు. ఇప్పుడు వాళ్ళేమో బిజినెస్ చేస్తారు, ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు, ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. కొంతమంది ఏమో ఎలక్ట్రానిక్ బిజినెస్ చేసుకుంటున్నారు. ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయి, ఫైనాన్స్ షాప్లు ఉన్నాయి, మెడికల్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళ బిజినెస్ ఎక్కువ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు దొరకలేదు గవర్నమెంట్ జాబ్స్. సంస్కృతిపై సిక్కులకున్న అంతులేని అభిమానం వారు ఎక్కడ స్థిరపడినా తమ సంప్రదాయాలను నిలబెట్టుకునేలా చేస్తోంది. స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా మారుతూనే సంస్కృతిని కాపాడుకుంటూ ఎదగటం వారి ప్రత్యేకత. సైకాలజీ ఏమన్నదంటే ఎక్కడ పోయిన తర్వాత అదే వాళ్ళ దేశం, ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే మా దేశం. పంజాబ్ మా దేశం కాదు, ఆంధ్రప్రదేశ్ మా దేశం. అట్లనే ఇక్కడే కాదు, ప్రపంచం అట్లా ఎక్కడైనా పోని, ఇంగ్లాండ్లో, కెనడాలో, అమెరికాలో వాళ్ళు పోయిన తర్వాత వేర్ దే లివ్ దే థింక్ దట్ ఈస్ దేర్ ప్లేస్. 200 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మా తండ్రి, మా తాత, మా ముత్తాత ఇక్కడనే పుట్టినారు. మా పిల్లలు కూడా ఇక్కడనే పుట్టినారు. అందరూ ఇక్కడనే హైదరాబాద్లోనే పుట్టినారు. కానీ అయితే we have got what is emotional attachment with Hyderabad. అందుకే 200 సంవత్సరాల తర్వాత కూడా విలక్షణత కాపాడుకుంటూనే తాము హైదరాబాద్ సంస్కృతిలో భాగమంటున్నారు దక్కనీ సిక్కులు. 200 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన సిక్కులు హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా జీవిస్తున్నారు. అయితే వీళ్ళు ఒక్క హైదరాబాద్లోనే కాదు, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అక్కడ సంస్కృతిలో భాగంగా జీవించే నైజం సిక్కుల్లో ఉంది. ఇదే ఇవాల్టి బస్తీ. మరో బస్తీలో మళ్ళీ కలుద్దాం.